హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి మన వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. సో ఎస్టర్డే అయితే అమ్మ అయితే వెళ్ళిపోయింది కదా. సో అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నుంచి నా వ్లాగ్ అనేది అయితే స్టార్ట్ అయింది. అంటే నెక్స్ట్ డే వ్లాగ్ అనేది షూట్ చేశాను. ఒకసారి నా కిచెన్ ఎలా ఉంది ఏంటి అని అయితే మీకు ఒకసారి క్లిప్ అయితే తీసాను అనమాట. ఎందుకంటే కిచెన్ టూరు ఏమీ చేయలేదు, కిచెన్ క్లీనింగ్ అప్పుడు కూడా మీకు ఏమీ చేయలేదు కాబట్టి అసలు మా కిచెన్ రూమ్ ఎలా ఉంది ఏంటి అంటే నేను అంట్లు స్టాండ్ తెచ్చుకున్న తర్వాత అసలు నేను ఎలా సదురుకున్నాను ఏంటి అని అంటే మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను. సో నా కిచెన్ రూమ్ ఎలా ఉంది ఏంటి అని అయితే కమెంట్ అయితే చేయండి. నాకు కళ అనేది అయితే నెరవేరిపోయింది అనమాట కిచెన్లో. సో ఇంకా మార్నింగ్ అయితే మా బుడ్డోడి కోసం అయితే టిఫిన్ రెడీ చేయాలి కాబట్టి నా ఇద్దరు పిల్లలు లేకముందే నేను లేచాను అనమాట. సో మళ్ళీ మా హస్బెండ్ ఉన్నప్పుడే నేను మొత్తం చేసుకున్నానంటే కొంచెం నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి సో ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను, ఉప్మా. సో ఇంకా ఎప్పుడు కూడా ఇడ్లీయే పెడుతున్నాం అనమాట ఫేవరెట్ నుంచి. పాపం వాడికి కూడా కొంచెం రుచి అనేది తెలుస్తుంది కాబట్టి ఇడ్లీ అనేది అయితే తినట్లేదు. సో అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఉప్మా అయితే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అని చెప్పి సో ఇంకా ఉప్మా అయితే రెడీ చేసేసాను. ఇంకా మొత్తం కూడా స్టవ్ కౌంటర్ అంతా కూడా ఒకసారి క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఆయిల్ పడడం అలా అవుతుంది కదా ఉప్మా చేసినప్పుడు. సో ఇంకా ఆయిల్ పడడం వల్ల నాకు ఏంటంటే స్టవ్ క్లీన్ చేసేవి అవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. నేను సడన్గా మా ఇంటికి వచ్చేసాను కదా. సో దానివల్ల నేను ఏమీ కూడా తెచ్చుకోలేదు. ఆన్లైన్లో మా ఇంటికి వచ్చే ముందులో ఒక 1 వీక్ ముందులో కానీ 2 వీక్స్ ముందులో కానీ ఆర్డర్ పెట్టుకుందాము అనుకున్నా. బట్ నాకు తెలియకుండానే నేను మా ఇంటికి రావాల్సి వచ్చింది కాబట్టి సో ఇంకా దానివల్ల అయితే క్లీన్ చేసుకున్నవి ఏమీ కూడా నా దగ్గర లేవు. అన్నీ కూడా ఒకసారి తెచ్చుకోవాలి. సో ఒకసారి మొత్తం కూడా దిమ్మంతా క్లీన్ చేసేసుకున్నాను. నైట్ ఉన్న డిన్నర్స్ కూడా నేను నైట్ పడుకునే ముందరైతే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మా బుడ్డోడు అండ్ మా అందరూ ముగ్గురు రేచారనమాట. మా హస్బెండ్, మా పిల్లలు, మా బుడ్డోడు. వాడికి టిఫిన్ పెట్టేసి ఉన్న అంట్లు కూడా క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి. ముందుగా అయితే మొత్తం స్టవ్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకుని ఆ దిమ్మంతా క్లీన్ చేసుకుని ఉన్న చెత్త అంతా కూడా ఇంకా కవర్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నిజంగా నాకు కొత్తగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయ్యి పనులు ఎలా స్టార్ట్ చేస్తామో అట్లా అనిపిస్తుంది అనమాట నాకు. బికాజ్ 3 మంత్స్ కదా. 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సడన్గా వచ్చి ఇలా చేయాలంటే కొంచెం ఏంటోలాగా అనిపిస్తుంది. అంతా కొంచెం వింత వింతగా ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే టిఫిన్ పెట్టేసినవి ఉంటాయి కదా. సో 4 అంట్లు ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాం. మా బుడ్డోని అండ్ మా బుడ్డదాన్ని అయితే మా హస్బెండ్ అయితే చూసుకున్నారు. పాపం చాలా హెల్ప్ చేస్తారు మా హస్బెండ్. సో దాంట్లో నేనైతే చాలా లక్కీ అనుకుంటాను. కొంతమంది హస్బెండ్స్ ఏంటంటే నువ్వు చూసుకోలేవా, నువ్వు చేయలేవా, నువ్వు పిల్లల్ని చూసుకుంటూ పనులు చేసుకోలేవా చాలా చాలా అంటూ ఉంటారు. సో నేను అవన్నీ కూడా చుట్టుపక్కల చూస్తాను కదా. సో నిజంగా నేనైతే ఒక లక్కీ అని అనుకోవచ్చు. బికాజ్ నేను అందుకంత ధైర్యంగా వచ్చేసాను అనమాట. ఎందుకంటే నాకు నా హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా అని చెప్పి అనుకుని నేనైతే అంత ధైర్యంగా 3rd మంత్లో అయితే నేను వచ్చేసాను. సో ఇంకా నాకేంటంటే భయం అయితే లేదు. ఫస్ట్లో అయితే అంత భయపడేదాన్ని కానీ మా బుడ్డోడుతో ఉన్నప్పుడు కూడా నేను 3rd మంత్లో వచ్చాను. బట్ అప్పుడైతే చాలా భయపడిపోయేదాన్ని. ఎలా చూసుకుంటాం ఏంటి ఇద్దరికి తెలియదు. ఇద్దరము న్యూ మామ్ న్యూ డాడ్ కదా. సో మా ఇద్దరికి ఏమీ తెలియదు, ఇంట్లో పెద్దవాళ్ళు లేరు అని అనుకుని అప్పుడు చాలా భయపడిపోయేదాన్ని. సో ఇంకా నాకు ఎత్తుకోవడం కూడా వచ్చేది కాదనమాట అప్పుడు మా బుడ్డోడు ఉన్న టైంలో. సో ఇప్పుడు ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది. మా బుడ్డను చూసుకుని నాకు అలవాటు అయింది కాబట్టి సో ఆ అలవాటు అనేది తప్పలేదు కాబట్టి ఇప్పుడు మా బుడ్డదాన్ని నేను చూసుకోవచ్చు అన్న ధైర్యంతోనే వచ్చా. అండ్ మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా అని చెప్పి కూడా వచ్చాను అనమాట. మా హస్బెండ్ నేను అనుకున్న దాని మీద ఇంకా వేరెట్లు ఎక్కువ హెల్పే చేస్తున్నారు. ఎందుకంటే మా హస్బెండ్ చూస్తున్నారు కదా నేను పడే స్ట్రెస్ కానీ నిద్ర లేకపోవడం, సరిగ్గా తిండి అయితే ఉండదండి పిల్లతో. నిజంగా మా బుడ్డదాంతో ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటుంది అనమాట. అసలు నాకైతే ఫుల్గా భయం వేసేసేది ఒక్కొక్కసారి, ఎందుకు ఏడుస్తారా బాబు అని చెప్పి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియదు, కొన్ని ఉంటాయి కదా పాపం మనకి ఏం తెలియదు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని చెప్పి. సో నిజంగా నాకైతే ఒక్కోసారి చాలా స్ట్రెస్ అనిపించింది. ఆ స్ట్రెస్ ఫీలింగ్లో బిగ్ బాస్ వచ్చింది కాబట్టి మా పిల్లలు పడుకున్నప్పుడు ఫుల్గా స్ట్రెస్లో ఉన్నప్పుడు, కొంచెం హెడేక్గా ఉన్నప్పుడు కానీ కొంచెం టైం ఉన్నప్పుడు అలా బిగ్ బాస్ చూస్తూ అట్లా అయితే కొంచెం టైం అనేది అయితే స్పెండ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ ఏంటంటే విజయవాడ అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఎమర్జెన్సీగా. సో దేనికి ఏంటి అని అయితే నేను వీడియోలో స్కిప్ చేయకుండా ఉంటే మీకు అయితే అర్థమవుతుంది. ఇక దానికోసం అయితే బ్యాగ్స్ అన్నీ కూడా సదురుకుంటున్నాను అనమాట. ఇప్పటికిప్పుడు సదురుకుంటున్నాను నేను. అసలు టైం అనేది అయితే లేదు. ఇంకా మా హస్బెండ్ కూడా వర్క్కి అయితే వెళ్ళలేదు అనమాట. సో ఇంకా మా బుడ్డోడి మెడిసిన్స్, మా బుడ్డదాని మెడిసిన్స్, ఆవిరి పెట్టే మిషన్, ఇంక ఇవన్నీ కూడా ఒక బ్యాగే సరిపోయింది మాకు.
ఎందుకంటే ఇంకా ఈ పిల్లలు ఉన్నప్పుడు ప్రతిదీ జ్వరమని, దగ్గని, తుమ్మని ఇవన్నీ ఉంటాయి కదా! మొత్తం గూడా ఇంకా అవన్నీ గూడా ఒక బ్యాగ్‌లో పెట్టుకుని, ఇంకో బ్యాగ్‌లో ఏంటంటే మా బట్టలయితే పెట్టుకుంటున్నాం అనమాట. మా హస్బెండ్ ఏంటంటే మమ్మల్ని దింపేసేసి వచ్చేస్తారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని వేసుకొని వెళ్ళలేను కాబట్టి, ఇంకా మా హస్బెండ్ పాపం ఈ రోజైతే లీవ్ పెట్టుకొని అయితే ఇంకా మా ముగ్గురిని కూడా దింపడానికైతే వస్తున్నారనమాట. సో, ఇంకా బ్యాగ్స్ అయితే 2 బ్యాగ్స్ అయినాయండి. ఉండేదేమో 2 రోజులు. తీసుకెళ్ళేది మాత్రం బ్యాగ్ దిట్టంగా తీసుకెళ్తాం అనమాట. బికాస్ ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి. సో హాయ్ ఫ్రెండ్స్, మేము ఎప్పుడు వెళ్ళినా హడావిడి బ్యాచ్ అనమాట మేము. సో ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను, ఇంకా జడ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే డ్రెస్సెస్ అవన్నీ కూడా పిల్లలు నావైతే సదిరేసాను. అండ్ మా హస్బెండ్ అయితే రారనమాట, మమ్మల్ని దింపేసి అయితే వచ్చేస్తారు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చిందంటే చూపిస్తాను. వాడి కోసం టిన్ అనమాట. ఇంకా ఫిల్టర్లో వాటర్ అన్నీ పట్టేసి ఇంకా ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి అయితే మా హస్బెండ్ అయితే పట్టేశారు. ఇంకా నేనైతే అంట్లు కూడా క్లీన్ చేసేసి ఇప్పుడైతే ఓట్స్ అయితే వచ్చాయి. సో ఓట్స్ అయితే కొంచెం తీసుకుని వెళ్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఇల్లు అయితే ఇంక ఇలా నీట్గా ఏం చేయలేదంటే అస్సలు పని అయితే అస్సలు అవ్వట్ల పిల్లలతో. సో ఈ టిన్ ఒకటి ఇంకా బ్యాగ్స్ అనమాట. సో నేను ఎంత నీట్గా చేసినా మా ఓడిన రచ్చ రచ్చ చేస్తాడని నేను ఇంక ఇలా వదిలేసాను అనమాట ఇల్లు అనేది. సో ఇంకా 2 బ్యాగ్స్ అండ్ మా గుడ్డదైతే ఊగుతుంది అనమాట. ఉయ్యాల స్నానం చేపించేసి మంచిగా పడుకుని అయితే ఉందన్నమాట. సో ఇంకా నీకు కావాల్సిన కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టుకోవాలి. సో ఛార్జింగ్ మస్ట్ అండ్ షుడ్గా నాకైతే ఛార్జింగ్ కంపల్సరీ యూట్యూబర్స్కి. సో మీరు చూసినట్టయితే నా మాట అనేది ఫుల్ ఆయాసంతో మాట్లాడుతున్నాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో అనుకోకుండా ఎమర్జెన్సీగా మా అమ్మ వెళ్ళడం, ఆ తర్వాత రోజు మేము వెళ్ళడం చాలా 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 కంగారు అయిపోయింది అనమాట. సో దానివల్ల పరుగు ఇంకా పరిగెత్తుకుంటూ అన్నీ చదువుకోవడం, ఇంకా బుడ్డోడి గురించి ఆలోచించుకుని మళ్ళీ ఫిల్టర్ అవన్నీ కూడా చేసుకోవడం. బాబోయ్, నిజంగా ఈ రోజు అయితే నాకు మెంటల్ ఎక్కేసింది అనమాట. ఎందుకురా బాబు బతికున్నారా అనిపించింది నాకేంటంటే ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చేసినా కొంచెం జాయిగా నిదానంగా వెళ్ళాలని నేను అనుకుంటా. బట్ మేము ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఇదే హడావిడి అనమాట ఇద్దరు పిల్లలతో. ఇంకా నాకైతే పిచ్చిలేసేసింది. ఇంకా సో దానివల్ల గొప్ప హడావిడిగా చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే కార్లో ఇంకా మా బుడ్డదైతే మా ఇద్దరిని అలా చూస్తుంది అనమాట. సో ఇంకా మా బుడ్డోడు ఏంటంటే పాట వస్తుంటే దానికైతే డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా నేను మా బుడ్డదాన్ని పట్టుకుని మా బుడ్డోడితో విజయవాడ వెళ్ళడానికి ఎన్ని చుక్కలు చూసామంటే అన్ని చుక్కలు చూసాం. అమ్మ లేక ఇంకా మా మరిదిని కూడా తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అండ్ మా మరిది అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతారు. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. సో దేనికి వచ్చామంటే అట్ల తద్ది ఫంక్షన్ అనమాట నాది. సో అసలు అయితే ఫంక్షన్ అయితే చేసుకోకూడదు అనుకున్నాం. బట్ ఏంటంటే ఫస్ట్ టైం చేసిన తర్వాత మధ్యలో రెండోసారి గ్యాప్ అయితే రాకూడదంట. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ పంతులు గారిని అడిగి ఎమర్జెన్సీగా అమ్మ రావడం, నెక్స్ట్ డే ఫంక్షన్ కాబట్టి అవన్నీ సెట్ చేసుకుని మొత్తం సెట్ చేసుకోవాలి కదా. అట్లదంటే మాట్లాడినంత ఈజీ కాదు, చాలా పనులు ఉంటాయి, చాలా చాకిరి ఉంటుంది, అసలు చాలా చాలా పని అంతే బీభత్సంగా ఉంటుంది అనమాట. సో దానివల్ల అమ్మ ముందు ఎమర్జెన్సీగా వచ్చేసింది. నెక్స్ట్ డే మేము వచ్చామన్నమాట. సో ఇంకా బుడ్డదాంతో అయితే అలా ఆడుకుంటున్నాను. ఇంకా ఫుల్గా అయితే ఏడుస్తుంది అనమాట. సో ఇంకా అలా ఊపుతూ ఆడుతూ మాట్లాడుతున్నాను అనమాట. మా బుడ్డోడు ఉన్న టైంలో అయితే ఇలా అయితే మాట్లాడికి వాడికి లేట్గా వస్తున్నాయి మాటలు. సో ఒక్కసారి దెబ్బ తిన్నామంటే రెండోసారి మళ్ళీ అదే పని చేయం కదా. సో ఇంకా నేను మా బుడ్డదాంతో మాట్లాడుతూనే ఉంటాను అనమాట టైం వచ్చినప్పుడల్లా. సో ఇంకా రేపు అట్లది ఫంక్షన్ అయితే ఈరోజు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటున్నాం అనమాట. సో అసలు ఏం జరుగుతాయి, అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, ముందు రోజు ఏమి రెడీ చేసుకోవాలి అని చెప్పైతే ఈ వీడియోలో మీరైతే చూస్తారు. అండ్ మీకు కూడా న్యూ మామ్స్ అయినా న్యూ మ్యారేజ్ ఎవరైనా ఉన్నా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అట్లది రేపు అనగా ముందు రోజు ఎప్పుడు కూడా వర్షం అనేది బీభత్సంగా పడిద్దండి. సో నేనైతే లాస్ట్ టైం అట్లది ఫంక్షన్ చేసుకున్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ వీడియోస్ అనేది ఎక్కువ పోస్ట్ చేయలేదు. సో దానివల్ల అయితే లాస్ట్ టైం వీడియోస్ ఏమి కూడా నా దగ్గర లేవు. బట్ ఆ రోజు అయితే మొత్తం ఫుల్ గ్రాండ్గా అయితే జరిగింది నాది. అబ్బా అప్పుడు వీడియో ఎందుకు తీసుకోలేదా అనిపించింది కానీ బట్ ఇంకేం చేస్తాం జరిగిన దానికి అని చెప్పి నేనైతే మూవ్ ఆన్ అయిపోయాను. బీభత్సంగా పడిందండి, అసలు ఉరుములు మెరుపులు బీభత్సంగా ఉందన్నమాట. కాకపోతే నాకు బయటకు వెళ్తాకు లేదు వీడియో తీయడానికి, ఇంట్లో ఉండి జూమ్ చేసి తీసాను. ఎందుకంటే ఫుల్ తడిగా ఉంటే మళ్ళీ నాకు అసలే కాళ్ళు ఏంటంటే చెప్పులు లేకుండా వెళ్ళలేను అనమాట తడిలో కానీ ఏదైనా సరే. సో దానివల్ల మంచం మీద ఉన్నాను అనమాట, కూర్చొని వీడియో అయితే షూట్ చేశాను. సో ఇంకా
లాస్ట్ టైం అయితే బాగా చేసుకున్నాం. ఫస్ట్ది, సెకండ్ది అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అనుకున్నాం. బికాస్ బొడ్డోడికి హెల్త్ బాగాలేదు కదా, సో సిలిండర్స్ అన్ని ఎక్కిస్తున్నారని చెప్పి గ్యాప్ తీసుకుందంటే మధ్యలో గ్యాప్ అయితే ఉండకూడదంట. సో దానివల్ల మళ్ళీ లేనిపోయిన తలకాయ పొట్లు ఎందుకు అని చెప్పి మళ్ళీ అమ్మ అయితే ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చింది. పాపం ఇంకా అమ్మ అయితే ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని హెడ్ బాత్ చేసుకుని వచ్చిందనమాట. ఎందుకంటే అట్ల దద్ది అంటే అట్ల దద్ది రోజున ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లారే లోపు అన్నం అయితే తినేసేయాలన్నమాట. సో దానికోసం అయితే ఈ నైట్కి ప్రిపరేషన్స్ అన్నమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఆకుకూర ఏదో మొత్తానికి ఏదో ఒలుస్తుంది, నాకు గుర్తులేదు. అండ్ దాని పేరు కూడా నాకు అంత ఐడియా లేదు, అంత అబ్జర్వ్ కూడా చేయలేదు అనమాట. నేను పిల్లతోనే ఉన్నాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ అయితే వచ్చారనమాట అమ్మకి హెల్ప్గా. మా పెద్దమ్మ మా ఇంటి దగ్గర అనమాట. సో ఇంక మా పెద్దమ్మ వాళ్ళ అంటే వాళ్ళ అత్తయ్య సైడు ఉంది అట్ల దద్ది ఫంక్షన్. కాకపోతే ఏంటంటే నా కోసం వాళ్ళ ఫంక్షన్ ఆపుకుని నా దగ్గరికి వచ్చిందనమాట మా పెద్దమ్మ. అంటే మా అమ్మ వాళ్ళ సొంత రెండో అక్క అనమాట. అమ్మ వాళ్ళు నలుగురు, దాంట్లో రెండో అక్క అనమాట. సో ఈ రోజు అయితే అట్ల దద్ది ముందు రోజు కాబట్టి ప్రిపరేషన్స్ అసలు ఏం జరుగుతుంది ఏంటి మా ఇంట్లో అని చెప్పి అయితే మీకు ఒకటి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇంకా మా హస్బెండ్ అండ్ మా మరిది అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా పెద్దమ్మ ఏంటంటే మా అమ్మతో నాతో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా చింతపండు పులిహారకి చింతపండు అనేది అయితే ఉడకబెడుతుంది అనమాట, రెడీ చేస్తుంది. ఇంకా మార్నింగ్ మనకి ఈజీగా అవుతుంది కదా చింతపండు పులిహార చేసుకోవడానికి. ముందు రోజు చింతపండు కనుక ఇలా రెడీ చేసుకుంటే సో ఇంక ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ కల్లా కర్రీస్ అంటే 4 కల్లా మేమైతే మొత్తం వంటలు అయితే వండేస్తాం అనమాట. సో దానికోసం అయితే ప్రిపరేషన్స్ ఇంకా పెద్దమ్మ అయితే హెల్ప్ అయితే చేస్తుంది. ఇంకా నేనేంటంటే ఏ పని చేయకపోయినా పిల్లల్ని చూసుకోవాలి కదా, పిల్లలు చూసుకోవడమే పెద్ద పని అనమాట నాకు. సో దానివల్ల నాకు ఏ పని కూడా చెప్పరు. ఇంక ఇలా అక్క చెల్లెళ్ళు కలిసి ఉన్నారంటే ఎక్కడ లేని ఊసులు ఎక్కడ లేని అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఎవరింట్లోనే అంతే. నాకేంటంటే మా పెద్దమ్మలు ఉన్నారంటే నాకు ఇల్లంతా సందడి సందడి అనమాట. ఇంకా మా పెద్దమ్మలతో మాట్లాడుకుంటూ ఎప్పుడో ఒకసారి కదా వెళ్ళేది మనం విజయవాడ పెళ్ళైన వాళ్ళం. అంటే పెళ్ళైన వాళ్ళం పుట్టింటికి ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాం కానీ ఎప్పుడు కూడా పుట్టింట్లోనే ఉండిపోం కదా. సో అలా చెప్తున్నాను అనమాట. ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఖచ్చితంగా నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్నా ఉంటారనమాట వచ్చి. ఎందుకంటే నాకు అందరినీ ఒక్క చోటే ఉండాలంటే ఇష్టం అనమాట. సో నేను ఎక్కువగా నాకు అంటే నాలాగా నేను ఉండేది మా ఇంట్లో అండ్ మా పెద్దమ్మ వాళ్ళతోనే అనమాట. ఇంకా ఎవరితో ఎక్కువగా నేను క్లోజ్ అవ్వను, ఎవరిని ఎక్కువ నమ్మను. బికాజ్ ఆల్రెడీ ఒకసారి నమ్మి మోసపోయాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నేను ఎవరితోనూ మాట్లాడను. వాళ్ళు వచ్చి పలకరిస్తేనే నేను పలుకుతాను, లేకపోతే నా పని నేను చూసుకుంటాను అనమాట. కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ నా పుట్టింటి సైడ్ అందరితోనూ బాగుంటాను, అన్నీ షేర్ చేసుకుంటాను. అంత చాలా బాగుంటుంది అనమాట. నా అంతటగా అంటే నేను ఎలా ఉంటాను, నా బిహేవియర్ ఏంటి అనేది అయితే మా పెద్దమ్మతో అంటే ఒక్కసారి దాచుకుని మాట్లాడడం, మాట్లాడినట్టుగా కాదు, ఉన్నామంటే రచ్చరచ్చ చేయడమే అంతవరకే అనమాట. అది నా మెట్టినింటితోటి నాకు అంత ర్యాపో లేదు అండ్ ఎక్కువ కలవలేను అనమాట. సో అదొకటి. అంటే నాకు నచ్చిన వరకు నేను ఉంటాను, నచ్చిన వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళు పలకరిస్తే నేను పలుకుతాను. అదే నేను చిన్నప్పటి నుంచి అంతే. ఒక్కసారి మోసం చేసి ఒక్కసారి నా మీద బ్యాడ్గా ఏదైనా వచ్చింది, నేను చేయని తప్పుకి నా మీద తప్పు చూపించారంటే నేను మాత్రం నేను చచ్చిపోతున్నాను అన్నా సరే నేనైతే వాళ్ళ జోలికి వెళ్ళను. వాళ్ళు మాట్లాడినా నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా, లేకపోతే లేదు. ఒక్కసారి నమ్మి మోసపోయానంటే రెండోసారి నేను దాని జోలికి కూడా వెళ్ళను అనమాట. అంత మైండ్ సెట్ ఉంటుంది నాకు. ఏదన్నా నమ్మక ద్రోహం చేశారు అంటే ఇంకా నేను అసలు వాళ్ళ మొహం కూడా చూడసాక ఇష్టపడను అనమాట నేను. సో అది నా బిహేవియర్. ఒక్కసారి నమ్మానంటే ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటాను. సో ఇంకా అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా మోసాలు కానీ ఎక్కువగా పిచ్చదానిలాగా నమ్మేయడం కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట. సో నేను చాలా వరకు పెళ్ళైన తర్వాత చాలా నేర్చుకున్నాను అనమాట. బికాస్ నాకేంటంటే పెళ్ళైన తర్వాత ఎవరు ఏంటి, ఎవరు మనవాళ్ళు కాదు. కొంతమంది ఏంటంటే మనవాళ్ళలాగా నటించేస్తారు, ఏదో ప్రేమలు ఉన్నట్టు, ప్రేమలు కారిపోయినట్టు మన దగ్గరికి వచ్చాడు అమ్మో ఎమ్మో గిమ్మో అంటారు. సో అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదు. మనం నమ్మినట్టు ఉండాలి కానీ నమ్మకూడదు. సో నేనైతే చాలా వరకు నేర్చుకున్నాను అనమాట. బికాజ్ నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఇంతలా నటించే వాళ్ళు కానీ, ప్రేమ లేకపోయినా ప్రేమ చూపించే వాళ్ళు కానీ ఎవరు కూడా
బట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత కొంతగా నేర్చుకున్నాను అనమాట. అంటే నాకు అప్పుడే పరిచయం అవ్వడం, పెళ్ళైన తర్వాత అంటే ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నోళ్ళ చూపించడం, నేను తప్పు చెప్పినా నా మీద తప్పు చూపించడం, నా మీద తప్పులాగా చెప్పడం, నా మీద మా హస్బెండ్ మీద నమ్మక ద్రోహం చేయడం, ఇవన్నీ కూడా చూసి నాకైతే పిచ్చి లెగిసిపోయింది. సో నేను ఒకటే అనుకున్నా, నన్నుగా ఇష్టపడేవాళ్ళు, నన్నుగా ఆదరించే వాళ్ళతోనే నేను ఉండాలి అని. సో అందుకనైతే నేను ఎక్కువగా ఎవరితో కూడా ర్యాపో పెంచుకోను. మళ్ళీ ర్యాపో పెంచుకున్నా కానించి మోసం చేసినా ఏది చేసినా మళ్ళీ మనమే బాధపడాలి. అలా నేను చాలా ఫేస్ చేసి ఉన్నా. సో దానివల్ల నా పుట్టినింటితో తప్పితే నేను ఎవరితో కూడా ఎక్కువగా ర్యాపో పెట్టుకోను. మళ్ళీ ర్యాపో పెట్టుకున్న కానించి మోసపోవడం, మళ్ళీ మనం బాధపడడం ఎందుకు ఇవన్నీ తలకాయ పోటు అనిపించింది నాకు. సో ఇవాల్టి వీడియో అయితే ఇదే అండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.